నా దేశంపై దేశభక్తులు పడ్డారు. నా తల్లిపై త్రిశూలాలతో దాడి చేస్తున్నారు. లేనిది చూపుతూ ఉన్నదానిని తుడిచేయాలనుకుంటున్నారు. వారి ఆలోచనే భక్తిగా, అనుసరణే ముక్తిగా మాటల మూటలను అల్లుతున్నారు. నా దేశాన్ని కాషాయీకరింపజూస్తున్నారు. బ్రిటిషర్లతో పోరాడి మీ శక్తిని వృధా చేసుకోకండి. స్వాతంత్ర్య సంగ్రామంలో చెడ్డీవాలా నాయకుడి పిలుపు. వాడి శిష్యులే ఈనాటి దేశభక్త ముఠాలు. ఆనాడు శత్రువులతో కలసి వెన్నుపోటు, ఈనాడు దేశభక్తులమంటూ దాడులు. జాతిపితను చంపిన గాడ్సే వీరికి దేవుడు. గుజరాత్లో నరమేధం సృష్టించిన వాడు వీళ్ళ నాయకుడు. జాతీయ జెండాను తగులబెట్టడం, రాజ్యాంగాన్ని అవహేళన చేయడం, కులాల మధ్య కుంపట్టల్, మతాల మధ్య మంటలు రాజేయడం వీరి దేశభక్తికి నిదర్శనాలు. రంగురంగుల పూలతో నందనవనంలా ఉన్న నా దేశాన్ని కమలం నీడన కప్పెట్టాలనుకుంటున్నారు. మనువాదపు నీడలు వీళ్ళు, మతోన్మాదపు జాడలు వీళ్ళు, జాతులను నాశనం చేసే జాతీయవాదులు వీళ్ళు. గురించి నిజం మాట్లాడినా, వాస్తవాలు రాసిన వృద్ధులను కూడా చంపేసే సహనమూర్తులు వీళ్ళు. రవికిరణంలా ప్రకాశిస్తున్న రోహిత్ మరణానికి కారణం వీళ్ళు. అతని శవంపై కుల రాజకీయాలు నడిపిన కాషాయ కర్కోటకులు వీళ్ళు. విశ్వవిద్యాలయాలలో మనవును వర్డు వ్యవస్థను బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు. ఇది అన్యాయం అని గొంతెత్తిన కన్నయ్యపై రాజద్రోహిగా ముద్ర వేశారు. అమానుష దాడులు చేస్తున్నారు. చెడ్డి లేని ప్రతివాడిని దేశద్రోహి